ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వాక్యాన్ని మనం నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. చాలు. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి వాక్యములో ఉన్న సత్యం ఏమిటంటే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన నీతిమంతులు ఎన్నడూ కదలనివ్వడు. మన జీవితాల్లో మనకు అనేకమైనటువంటి భారాలు ఉన్నాయి. మనం మోయలేని భారాలు, మనం తట్టుకోలేని భారాలు. అవి కొన్నిసార్లు మన జీవితాల్లో మనలను ఆందోళనకు, కృంగుదలకు, అవమానములకు, అనేకమైనటువంటి వాటికి అవి మనలోనూ చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనము ఆ భయంకరమైనటువంటి ఆ భారాన్ని తట్టుకోలేక చనిపోతే బాగుండు అనేటువంటి ఆ ప్రభావం లేక పరిస్థితి మన మీదకి వస్తూ ఉంటుంటుంది. అయితే మనకు బైబిల్ చెప్పేది ఏమిటంటే, మనిషి యొక్క జీవితాల్లో అనేక కష్టాలు, బాధలు ఉన్నప్పటికీ మన కష్టాలు, మన బాధల నుంచి మనకు విడుదలను కలుగు చేయటానికి మనకొక ఆదరణకర్త, మనకొక సృష్టికర్త, మనల్ని ప్రేమించే గొప్ప ప్రేమమూర్తి అయినటువంటి దేవుడు మనకున్నాడు. ఇప్పుడు ఆయన్ని మనం ఏం చేయాలి అంటే, ఆయనని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా మనల్ని ప్రేమించటానికి, మనల్ని ఆదుకోవటానికి ఆయన పరలోకాన్ని, పరలోక సుఖాన్ని విడిచిపెట్టాడు. బాప్తిస్మిచ్చి యోహాన్ అంటాడు, లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెబుతాడు. అంటే అందరి యొక్క పాపములు మోయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చారని యేసు ప్రభును చూపించి భక్తుడు ఆ విషయాన్ని మాట్లాడుతుంటున్నాడు. కనుక ఈ లోకములో మనము ఒక కుటుంబ వ్యవస్థలో మనం ఉంటున్నప్పుడు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, ఆహారం ఏమొస్తుంది, వస్త్రాలు ఏమొస్తుంది, బిడ్డలకు సరైన చదువులు చేపించలేకపోతున్నాం, లేకపోతే పిల్లలను సరిగ్గా ఒక కుటుంబంగా మేము వారిని కట్టలేకపోతున్నాం, లేక బిడ్డలను మేము సరిగ్గా పెంచలేకపోతున్నాం, వారి దారి తొలగిపోతూ ఉంటున్నారు, లేకపోతే మేము అనేక సంవత్సరాలుగా కష్టపడుతున్నాం కానీ మాకు నివాస స్థలము కూడా మాకు లేదు, లేకపోతే మా వ్యాపారములు లేకపోతే మా యొక్క కష్టార్జితమును ఒక దీవెనకరముగా ఉంటలేదు అని మనం చాలా చింతలతో, చాలా బాధలతో మనం ఏమైపోతున్నామంటే నలిగిపోతున్నాం, కుమిలిపోతున్నాం. వీటి నుంచి నాకు ఎవరు విడుదల ఇస్తారు, వీటి నుంచి ఎవరు మమ్మల్ని రక్షిస్తారు, వీటి నుంచి ఎవరు మమ్మల్ని కాపాడుతారు అనేటువంటి ఒక ఆలోచనతో లేక ఉద్దేశాలతో మనకు జీవితాలు ఉంచబడుతున్నాయి. అయితే లోకములో ఉన్నవారులాగా దేవుని కలిగిన మనం మాత్రం అనాథులు మాత్రం కాదు. దేవుడు అందుకంటున్నాడు, నేను మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టట్లేదు. ఒకరి తల్లి ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాను ప్రభు చెప్తున్నాడు. మనల్ని ఆదరించేవాడు మనకున్నాడు, మన కన్నీరు తుడిచేవాడు మనకున్నాడు. మా హృదయంలో ఉంటాడు భయం ఏదైతుందో దానిని భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పే ఒక మంచి దేవుడు ఉన్నాడు. మనం ఆదరించే లేకపోతే మనం ప్రార్థించే లేక మనల్ని కాపాడేటువంటి దేవుడు ఎవరు అంటే లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. మన జీవితాల్లో కొన్ని తప్పిదాలు, కొన్ని పొరపాట్లు తెలియకుండా అవి జరిగిపోతూ ఉంటాయి. మనకు తెలియదు అది అలా వస్తుంది, నేను ఈ విధంగా నిందా పాలైపోతాను, నా జీవితం ఇలా అయిపోతుందని ఊహలో కూడా మనం ఎప్పుడు కూడా ఆలోచించాం. ఇలాగూ మనం సుడిగుండాల్లో, సమస్యలలో మనం చెక్కబడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సుడిగుండాల నుండి, సమస్యల నుండి విడిపించే ఒక దేవుడు మనకున్నాడు. మనం వెంటనే దావీదు కానీ తనకు శత్రువులు వచ్చినప్పుడు, తన మీదకు యుద్ధాలు వస్తున్నప్పుడు, తన మీదకు అనేకమైనటువంటి బాధలు వస్తున్నప్పుడు తను ఏం చేసేవాడంటే, నా దాగుచోటు నీవేనని ఆయన రెక్కల కిందకు వచ్చేవాడు, ఆయన సన్నిధికి వచ్చేవాడు,
ఆయన పాదాల దగ్గరికి ఆయన వచ్చేసేవాడు. ఆయన ఆ విధంగా ఎప్పుడైతే వెళుతున్నాడో దేవుడు ఏం చేసేవాడంటే తన రెక్కలతో ఆయనని కప్పి ఆయనకి దేవుడు సహాయాన్ని అందిస్తూ ఉండేవాడు. నేను ఉన్నానయ్యా, నీకేమీ భయపడవద్దు, పురుగులంటే యాకోబు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కనుక నేను ఉపేక్షింపక నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నేను నిన్ను గొప్పవానిగా చేస్తాను, నువ్వు పర్వతములు నూర్చేవానిగా చేస్తాను, ఒక నురిమెడి మ్రానుగా నేను చేస్తాను, ఒక కక్కు పెట్టినటువంటి ఒక పదునైనటువంటి ఖడ్గముగా నేను నిన్ను మారుస్తానని, నువ్వేమీ దిగులు పడవద్దు అని చెబుతూ ఉంటున్నాడు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన దిగులు, మన బాధ, మన కష్ట అన్నీ దేవునికి తెలుసు. నీ భారం ఏం చేయాలి? యెహోవా మీద మోపండి. నీకు ఎలాంటి భారమైనా ఎలాంటి కష్టమైనా దేవుని మీద వేయండి. చాలాసార్లు మనం అనుకుంటాం, నా భారాలు, నా అవమానాలు, నా కష్టాలు ఎవరు తీరుస్తారు, నా పక్షాన్ని ఎవరు నిలబడతారు, అయ్యో నాకున్నటువంటి సమస్య, నాకున్నటువంటి బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధ నుండి, కష్టం నుంచి నాకు ఎవరి నుండి నాకు విముక్తి వస్తుంది అని చాలాసార్లు మనం ఏం చేస్తామంటే విడుదల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ మనుషుల కొరకు కాదు మనం ఎదురు చూడాలి, మనుషుల యొక్క సహాయం కొరకు కాదు మనం చూడాల్సింది, మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మనకు మంచిది. కాబట్టి ఆనాడు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ఏం చేసిందంటే మనుషుల వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూస్తూ వారు అత్యాశక్తితో వారి ప్రార్థనలు చేశారు. అత్యాశక్తితో వారు ప్రార్థన చేశారు. విడుదల కొరకు, మా దైవజనుని యొక్క విడుదల కొరకు, మా దైవజనుడికి ఎలాంటి అపాయం రాకూడదు అని చెప్పేసి వారందరూ కలిసి వారు ప్రార్థన చేయగా దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటున్నాడు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా తీర్చే దేవుడు నీకున్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే నీవు దేవుని దగ్గరికి రావాలి, దేవుని దగ్గర ప్రార్థనలు మనం చేయాలి. ప్రభు అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందుకుంటాడు కదా. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క కృప తప్పకుండా దేవుడు వారికి ఇస్తారని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందరో ఆపదలో ఉన్నవాళ్ళు, ఎందరో కష్టాల్లో ఉన్నటువంటి వారు, అనేకమైన పరిస్థితులలో నలిగిపోతున్నటువంటి వారందరూ కూడా దేవుని దగ్గర కృప దొరుకుతుందని దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఎంతోమంది మేలు పొందినట్లుగా మనకు బైబిల్ మనకు తెలియజేస్తుంటుంది. ఒక చిన్న స్టోరీ నేను మీకు చెప్తాను, శ్రద్ధగా మీరు ఉండండి. ఒక చిన్న చక్కని కుటుంబం ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు చాలా దేవుని మీద విశ్వాసత కలిగి చక్కని ప్రార్థన జీవితంతో దినదినము కూడా దేవునితో చక్కగా హత్తుకుని జీవించేటువంటి వారు పేదవారైనప్పటికీ కూడా దేవుడు వారికి ఇచ్చేటువంటి అనుదిన కష్టార్జితముతోనే వారి యొక్క భార్యని, అలాగే తన యొక్క కుమార్తెను పోషించుకుంటూ తన యొక్క జీవితాన్ని చక్కగా భక్తిభావంతో కొనసాగుతున్నారు. నాకు అది లేదు ఇది లేదు అని అనుకోకుండా నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయమును చేస్తారు అన్నటువంటి ఒక గొప్ప విశ్వాసముతో ఆయన తన యొక్క కుటుంబాన్ని దేవుని యొక్క కృపతో ముందుకి సాగిస్తూ ఉంటూ ఉన్నాడు. అనుకున్న విధంగా ఒకరోజు ఏం జరిగిందంటే ఆయన చనిపోవటం జరిగింది. అనుకున్న విధంగా చనిపోయాడు. కుటుంబాన్ని పోషించేవాడు, కుటుంబానికి మేలు చేయవాడు, కుటుంబానికి అనుదినము ఆహారమును అన్నీ కూడా తీసుకొచ్చేవారు చనిపోయారు. భార్య కుమార్తె ఒంటరి వారై దుఃఖములో ఏడుస్తూ ఉన్నారు. దేవుని కృప నుంచి, ఆ దుఃఖము నుంచి, ఆ బాధ నుంచి వారు విడుదల పొందిన తరువాత వారు తన బిడ్డను పోషించుకోవటానికి మరి ఏ దినముకు ఆ దినము తన భర్త కష్టపడి తీసుకొస్తే తన జీవితం కొనసాగుతూ ఉండేటువంటిది. అలాంటి కుటుంబ బాధ్యత అంతా కూడా తన మీద పడటం బట్టి తన కుటుంబాన్ని పోషించుకోవటానికి తను కూడా పనికి వెళుతుంది. అయితే పనికి వెళితే నెలకు ఒకసారి మాత్రమే వాళ్ళు జీతముగా వారు ఇస్తూ ఉంటారు. ఈలోపు ఈ నెలంతా పోషించబడటం చాలా కష్టం అవుతుంది. ఇంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా సామాన్లన్నీ, ఆహారం సంబంధించినటువంటి అన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. ఖాళీ అయిపోతే ఒకరోజు వండుకోవటానికి, బిడ్డకు ఆహారం పెట్టడానికి కూడా ఏమీ లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అలాంటి సమయంలో
మరి ఆ బిడ్డను నేను ఏ విధముగా ఆ బిడ్డకు నేను ఆహారం పెట్టాలి? ఎందుకనంటే పరిస్థితుల్లో చిన్న బిడ్డకు తెలియదు. ఆ బిడ్డకి ఆకలేస్తుంటే తల్లిని అడుగుతుంది, తల్లి నాకు ఆహారమును పెడుతుంది అనేటువంటి ఆ మనసు తప్ప ఈ కష్టాలు, ఈ బాధలు, ఇంట్లో ఉన్న సరుకంతా, సామానంతా అయిపోయింది, ఇప్పుడు నా తల్లిని అడిగితే ఎక్కడ తీసుకొస్తుంది అనేటువంటిది ఆమెకు తెలియదు. చిన్న బిడ్డ ఏం చేస్తుందంటే ఆకలి అని తల్లిని అడుగుతూ ఉంటుంది. బైబిల్లో చెప్తున్న మాట ఏమిటంటే, ఒక తల్లి ఒక బిడ్డ తల్లి దగ్గరికి వచ్చి, నాకు రొట్టి నివ్వునమ్మ ఆకలేస్తుంది అని అంటే ఆ తల్లి రాయనివ్వదని, నాకు చేప నుండి పెట్టమని అడిగితే ఆమెను పావుని వండి పెట్టదని బైబిల్ చెప్తుంది. అక్కడ చెప్పే మాట ఏమిటంటే, ఒక అల్పమైనటువంటి తల్లిదండ్రులే నీవు అడిగినటువంటి దాన్ని నీకు ఇస్తున్నప్పుడు, పరలోకమందున మీ తండ్రి మీ తల్లిదండ్రుల కంటే శ్రేష్ఠుడు కాదా? ఎంతో శ్రేష్ఠుడు కదా. ఆ దేవుడు మీరు అడుగు వాటి కంటే, మీరు ఊహించు వాటి కంటే అత్యధికముగా దేవుడు ఇవ్వగలిగిన శక్తిమంతుడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన దేవుడు శక్తిమంతుడు. కానీ ఆ శక్తిమంతుడిని దేవుని దగ్గర మనం వస్తున్నాం, కానీ మనము ప్రార్థించలేకపోతున్నాం, అడగలేకపోతున్నాం. 25 సంవత్సరాలు అబ్రహాం అడిగాడు, నీతిగా భక్తిగా బ్రతుకుచూ అడిగాడు. దేవుడు ఆ బిడ్డకు దేవుడు సహాయమును దయచేయలేదా? అట్లాగే నమ్మిన మనము, దేవుని నమ్మిన మనము, దేవుని యొక్క సత్యాన్ని నమ్మిన మనము, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనం ఏం చేయాలంటే సత్యమును నమ్మిన మనము ఏదైతే అవసరత ఉందో అది దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలంటే, దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి గుండె నిండా కూడా ధైర్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసముతో మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మన ప్రార్థనలు మనం చేయాలి. నిండుగా మనం ధైర్యంగా ఉండాలి, మన విశ్వాసముతో ధైర్యంగా మనం ఉండాలి. ఆ తల్లి కూడా ఆ బిడ్డ అడుగుతుంటే ధైర్యంగా ఉంది, దుఃఖపడట్లేదు. నన్ను నా భర్త విడిచిపెట్టినా, నా తల్లిదండ్రులు విడిచిపెట్టినా, ఈ లోకములో అందరూ నన్ను విడిచిపెట్టినా నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఒకవేళ నేను పేదవాడిని కావచ్చు, కానీ నా దేవుడు ఉన్నాడు. నా దేవుడు చెబుతున్నాడు, అనుదిన ఆహారం నేడు నీకు దయచేయమని అడగమన్నాడుగా. నీ అనుదిన ఆహారమును నేడు మాకు దయచేయమని ప్రభు అడిగాడు కదా, అడగమని ప్రార్థన నేర్పించాడు కదా. ఇప్పుడు నా జీవితంలో నా బిడ్డకు ఆహారం కావాలి, ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? నా దేవుడిని అడగాలి. ప్రార్థన చేసుకుంది, ఆమె బయలుదేరి వెళుతుంది. ఒక కొట్టు దగ్గరికి వెళ్ళింది, షాప్ దగ్గరికి. ఆ యజమాని, అయ్యా నేను ఉద్యోగం చేస్తున్నాను, పని చేస్తున్నాను, నాకు జీతం రావటం కొంత టైం పడుతుంది, ఇప్పుడు నాకు ఇంట్లో ఉన్నటువంటి సరుకు అంతా అయిపోయింది, ఇప్పుడు నా చిన్న బిడ్డకు నేను భోజనం పెట్టాలి, నాకు అవసరం లేదు, కనీసం నా బిడ్డకైనా నేను పెట్టుకోవాలి, కాస్త నాకు ఒక రొట్టెను అప్పిస్తే చాలు, అది నా బిడ్డకు పెట్టుకుని నా బిడ్డ నేను సంతోషపెడతాను, నా బిడ్డ యొక్క ఆకలిని నేను తీరుస్తానయ్యా అని ఈ దినముకే, మళ్ళీ రేపటి గురించి నేను అడగట్లేదు, నాకేదో ఒక నెల సరుకుమని అడగట్లేదు, లేదా ఒక వారం సరుకుమని నేను అడగట్లేదు, లేదా ఒక 10 రోజులకు కావాల్సిన సరుకుమని నేను అడగట్లేదు. ఈ దినము నా బిడ్డ యొక్క ఆకలి తీర్చినట్లుగా ఒక్క రొట్టెని ఉన్నాయనా అని అడుగుతుంది. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నాను అంటున్నావు కదా, దేవుడు నీకు ఇస్తాడు అని చెప్తున్నావు కదా, ఆ ప్రార్థన ఏంటో ఈ పేపర్లో రాసి నాకు ఇవ్వమని చెప్పేసి అని అంటాడు. ఆ పేపర్ మీద అవి రాసి ఆ తకిట్లు వేసింది. ఆ బరువు ఎంత అవుతుందో అంతే నీకు ఇస్తా, అది ఎంతైతే బరువు ఉందో అంత నీకు ఇస్తాను, అది నీకు విశ్వాసం అయితే నమ్మితే ఈ పేపర్ మీద నువ్వు రాసి నాకు ఇవ్వమని చెప్తాడు. ఆ తకిట్లో
ఆమె రాసి ఆ తక్కిట్లో వేస్తుంది ఆ పేపర్ని. ఈయన ఏం చేస్తాడంటే, పేపర్ ఎంత బరువు ఉంటుంది, చిన్నదే కదండి, చిన్న చిన్న ముక్కలు ఆ ప్యాకెట్లో ఉన్నటువంటి రొట్టెలను తీసి ఒక్కొక్కటి దానిలో వేస్తుంటే ఆ పేపర్ మాత్రము ఉన్నటువంటిది పైకి లేవట్లేదు. ఆ ప్యాకెట్లో ఉన్నటువంటి రొట్టెలన్నీ వేశాడు, ఆయన షాపులో ఉన్నటువంటి రొట్టెలన్నీ దానిలో పడవేశాడు, కానీ అది పేపర్ మాత్రం పైకి లేవట్లేదు. ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఆ షాపులోకి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఒక అద్భుతం, ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యం అక్కడ జరుగుతూ ఉంటుంది. అయితే అది ఆయన అవమానంగా భావించి ఆయన ఏం చేస్తాడంటే, వెంటనే ఆ ఉన్నటువంటి రొట్టెలని ఆమెకి ఇచ్చేస్తాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆమెతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటమ్మా, నీవు రాసేటువంటి పేపర్లో ఏముంది? నీ దేవుడు ఏంటి ఎంత అద్భుతం చేస్తున్నాడు? నేనేదో పేపర్ మొక్కే కదా, ఆ పేపర్ మొక్క వేస్తే ఏముందలే, ఒక చిన్న మొక్క వేస్తే అయిపోతుంది, నీకు ఇచ్చేసి పంపించేద్దాం అనుకున్నాను. కానీ ఆ చిన్న పేపర్ని నా కొట్లో ఉన్నటువంటి రొట్టెలు ఏవి కూడా దానిని పైకి లేవలేకపోయినాయి. ఏంటి అని అడుగుతున్నప్పుడు ఆ తల్లి చెప్తుంది, నేను దేవుణ్ణి నమ్ముకున్నానయ్యా, నేను నీ దగ్గరికి వచ్చేటప్పుడు నేను ప్రార్థన చేసుకునే వచ్చాను, నా దేవుడు ఆ అనుదిన ఆహారం నాకు దయచేస్తాడని నేను నమ్ముకున్నాను. దేవుడు నీ నుండి నాకు కృపనిస్తాడని నేను నమ్ముకున్నాను. నువ్వు అడిగావు, నేను ఎదురు చెప్పలేదు. నేను ఏదైతే నమ్మానో ఆ సత్యాన్ని, ఆ ప్రార్థనను నేను దానిలో రాసిపెట్టాను. నా దేవుడు నాకు ఏది కావాలో అది నా దేవుడు ఎరిగి ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయమును దయచేస్తాడు అని చెప్పినప్పుడు ఆయన ఎంతో విశ్వసించి ఎంతో నమ్మి ఆయన కూడా ప్రభువుకి తన జీవితాన్ని సమర్పణ చేసి వచ్చాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా, కుటుంబ జీవితాల్లో ఎన్నో భారాలు ఉన్నాయి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. కష్టపడుతున్నాం. మన పిల్లల జీవితాల్లో కొదువులు కొరతలు అలాగే కనిపిస్తున్నాయి. కానీ ఆ తల్లికి ఏ విధముగా బిడ్డ అడుగుతుంది, ఇంట్లో ఏమీ లేవు, ఒక దరిద్రత పరిస్థితులు ఉన్నాయి, కానీ నా దేవుడు మాత్రం నన్ను దరిద్రుడిగా ఆయన ఉంచడు, నన్ను దేవుడు దీనుడిగా నన్ను ఉంచడు, నా దేవుడు నన్ను చేయి పైగానే ఉంచుతాడు, నా దేవుడు నాకేం కావాలో దేవుడు నాకు సహాయమును చేస్తాడు అన్నటువంటి ఒక విశ్వాసముతోనే తన యొక్క ప్రయాణమును ముందుకి తీసుకువెళ్ళినప్పుడు దేవుడు అద్భుతముగా, ఆశ్చర్యముగా దేవుడు కార్యాన్ని ఆమె పట్ల జరిగించాడు. కనుక మన పట్ల కూడా దేవుడు అద్భుతమైన, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కనుక మనం కృంగిపోవద్దు, మనం దిగులు పడవద్దు. మనం అనాథులు కాదు, దిక్కులేని వారు మాత్రం కాదు. ఈ లోకంలో ఉన్నవారందరికంటే ఒక గొప్ప ఆదరణకర్తను మనం కలిగి ఉన్నాం. గొప్ప ప్రేమ కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. మనం కన్నీరు కారుస్తుంటే ఆయన చూస్తూ ఊరుకోడు, ఆయన మన కన్నీరు తుడిసే మహోన్నతమైన దేవుని మనం కలిగి ఉన్నాం. కృంగిపోవద్దు, బాధపడవద్దు, దిగులు పడవద్దు. తగిన కాలంలో నీ ఆకలి, నీ దప్పిక, నీ కష్టాన్ని దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. అదే విశ్వాసం, అదే నమ్మిక మన జీవితాల్లో మనందరూ కూడా ఉండాలి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇప్పటి కాలపు ఈ శ్రమలు, ఈ బాధలు ఏమి ఎనతగినవి కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట నేను మీకు బైబిల్ గ్రంథం నుంచి నేను మీకు చూపిస్తాను. సంఖ్యాకాండము 23వ అధ్యాయము, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుదాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వాక్యము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఆయన మనలాంటి వాడు కాదు, మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. ఆయన ఒక మనుషుడు లేక ఒక నరుడు కాదు. ఆయన దేవుని కుమారుడు, దేవుడై ఉన్నాడు.
ఆయన సత్యవంతుడై ఉన్నాడు, మాట కొరకు నిలబడేటువంటి వాడై ఉన్నాడు, తన మాట కొరకు తన ప్రాణాన్నైనా అర్పించువాడుగా మన ప్రభువు ఉన్నాడు. అందుకంటున్నాడు, ఆయన చెప్పేటువంటి ఆ గొప్ప మాట ఏంటి అనేది మనం చూసినట్లయితే, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా. హల్లెలూయా. ఒకవేళ ఈ లోకములో పర్వతములు కదలవచ్చు, ఆకాశ నక్షత్రములని కదిలిపోవచ్చు, సూర్య చంద్ర నక్షత్రములని కదిలిపోవచ్చు, ఆకాశము భూమి గతించిపోవచ్చును, దేవుని మాట గతించిపోదు. ఈ లోకములో అన్ని గతించిపోవచ్చును, కానీ దేవుని మాట స్థిరముగా ఉంటుంది. అది గతించిపోయేది కాదు అనే విషయాన్ని దేవుని కలిగిన మనందరం కూడా నమ్మాలని నేను మీకు మనవి చేస్తున్నా. నమ్ముట నీ వంతైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. చాలామంది యొక్క జీవితాల్లో నేను నమ్ముతున్నాను అంటాం, కానీ ఆ నమ్మినటువంటి దేవుని వాక్యాన్ని, ఆ నమ్మినటువంటి ప్రార్థనను మనము చేయలేకపోతున్నాం. దైవ సన్నిధికి విశ్వాసంతో రాలేకపోతున్నాం. వాక్యం చెబుతుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులేవునుట అసాధ్యము కదా. విశ్వాసము అనేది ఎప్పుడైతే మనలోకి వస్తుందో, ఆ విశ్వాసతను బట్టి మనం ఏం చేస్తామంటే దేవునికి ఇష్టలుగా మనం బ్రతకటానికి ప్రార్థన చేస్తాం, దేవుని పాదాల దగ్గర మనం కనిపెడతాం. నీ అవసరత ఏదైనప్పటికీ కూడా నీ అవసరతలు దేవుడు తీరుస్తాడనేటువంటి ఒక విశ్వాసత దేవుని మీద నీకు కలిగినప్పుడు నువ్వేం చేస్తావంటే, ఆ దేవుడు నీకు సహాయం చేసేంత వరకు విశ్వాసముతోనే దేవుని పాదాలని విడిచిపెట్టుకోకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇప్పుడు యాకోబు యొక్క జీవితంలో చాలా పెను ప్రమాదం వచ్చింది. అటు చూస్తే అన్నయ్య వస్తున్నాడు, ఇటు చూస్తే బావమర్దులు మామగారు వారు వస్తూ ఉంటున్నాడు. నట్టు నడుమున ఆయన నిలిచిపోయి ఒక ప్రమాదములో ఆయన చిక్కబడి ఇటు త్రోస్తున్నటువంటి పరిస్థితులు, అటు ముందుకు వెళ్ళక ఇటు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో చిక్కబడ్డాడు. ఆ చిక్కబడినటువంటి పరిస్థితిలో తను ఏం చేశాడంటే అన్నీ పంపించి వేశాడు, ఒంటరివాడుగా మిగిలిపోయి ఆ రాత్రి అంతా తన సమస్య కొరకు దేవుని దగ్గర ఏం చేస్తున్నాడట, మొగసిరి గలవాడై ఆయన ఏం చేస్తున్నాడండి, పెనుగులాడుతూ ఉన్నాడు అని రాయబడింది. పెనుగులాడుతూ ఉన్నాడు. ఈరోజు నేను అంటున్నాను, నీ పెనుగులట, నీ ప్రార్థన మొగసిరిగలిదై ఉండాలి, అది గెలిచినదై ఉండాలి, ఓడిపోకూడదు. నీ విశ్వాసం అనేది గెలిపించేదై ఉండాలి, కానీ అది ఓడిపోవటానికి వీలు లేదనమాట. నువ్వు పేదరికంలో ఉన్నా నువ్వు ఓడిపోవటానికి వీలు లేదు. నువ్వు ఒకవేళ అనేకమైన అప్పులలో ఉన్నా నీ ఓడిపోవటానికి వీలు లేదు. లేకపోతే నీ చుట్టూ శత్రువులు ఉన్నా నీ ఓడిపోవటానికి వీలు లేదు. యుద్ధము యెహోవాదే, ఆయన నిన్ను గెలిపించువాడుగా ఉన్నాడు, ఆయన నిన్ను రక్షించువాడుగా నా ప్రభువు ఉన్నాడు. అందుకే మనం ఎవరి వైపు చూడాలి అంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయినా యేసు వైపు మాత్రమే చూడాలి. యేసు వైపు మాత్రమే చూడాలి. నీ మనసు ఆయన వైపే ఉండాలి. చెక్కు చెదిరిపోకూడదు, గుండె చెదిరిపోకూడదు, భయపడిపోకూడదు. నీ దేవుడిని యెహోవా యుద్ధశూరుడు, నీ పక్షముగా నిలబడి బలమైనటువంటి సైన్యముతో కూడా యుద్ధము చేయగలిగినటువంటి వాడు. ఇంత ఉన్నతమైన దేవుణ్ణి కలిగి ఉండి ఆపదలు కష్టాలు వస్తే మనం ఏం చేస్తున్నామంటే, ఎవ్వరు లేనటువంటి వారిలాగా అనాథుల్లాగా ఏడుస్తూ బిక్కిబిక్కులాడుతూ నాకు ఎవరిస్తారు సహాయం అని చెప్పేసి మనం అటు ఇటు చూస్తున్నాం. ఎవరి వైపు చూడొద్దండి. మాట ఇచ్చి ఆయన తప్పిపోయేవాడు కాదు. ఆయన మాట ఇచ్చి దానిని స్థాపించేవాడే తప్ప దానిని కదిలించేవాడు మాత్రం కాదండి. ఆయన మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. నీ జీవితంలో నమ్ముకోదగిన మంచి సహాయకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకవేళ మనుషులు నమ్మి మోసపోవచ్చేమో, నీవు మనుషులు నమ్మి ఒకవేళ అవమానపరచబడవచ్చేమో, మనుషులు నమ్మి ఒకవేళ నువ్వు ఎగతాళి చేయబడవచ్చేమో, మనుషులు నమ్మి ఒకవేళ నువ్వు ఒంటరివాడిగా మిగిలిపోవచ్చేమో, కానీ దేవుడు నేను ఒంటరివాడిగా మిగిల్చేవాడు కాదండి. మనుషులు నమ్మిన వాడు సిగ్గుపరచబడ్డాడేమో, మనుషులు నమ్మినటువంటి వాడు అవమానపరచబడ్డాడేమో, దేవుని నమ్మిన వాడు ఎన్నడూ సిగ్గుపరచబడ్డాడు, దేవుని నమ్మిన వాడు ఎన్నడూ అవమానపరచబడ్డాడు. దేవుని నమ్మినటువంటి వాడు ఎప్పుడునూ సింహము వలె ధైర్యముగా ఉంటాడు, సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఎన్ని పరిస్థితులు ఎదురవుతున్నా,
ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా యెహోవా యీరే, ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు నా ప్రభు. ఆయన చేతుల నుండి నన్ను ఎవరు కూడా అపహరించుకుపోలేరు. తెగుళ్ళైనా, ఆకలి దప్పికలైనా, ఈ లోకములో ఉన్నటువంటి ఎన్ని పరిస్థితులైనా నన్ను, నా పిల్లలు, నా కుటుంబాన్ని ఎవరు అపహరించుకుని పోలేరు. ఇదే విశ్వాసం మన యొక్క జీవితాల్లో మనందరికి కూడా కావాలి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఎందుకని అంటే దేవుడు మాట ఇచ్చినవాడు దాన్ని స్థాపిస్తాడు, జరిగిస్తాడంతే. ప్రవక్తలతో మాట్లాడాడు, మన పితరులతో మాట్లాడాడు, ఏదైతే చెప్పాడో, ఏదైతే చేస్తానన్నాడో అది దేవుడు చేసి చూపించాడు. అది చేసి చూపించిన మంచి దేవుడు మనం. అందుకే వాక్యంలో ఒక మాట ఉంటున్నాడు, కీర్తన గ్రంథము 34వ కీర్తన 10వ వచనంలో ఒక గొప్ప మాట రాయబడింది. అది ఏమంటున్నాడంటే, సింహం పిల్లలు లేమి గలవై ఆకలిగొనెను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సింహము అనేటువంటిది అడవికి రారాజు. అది వేటాడితే తప్పించుకునేటువంటిది ఏది కూడా ఉండదు. ఎంత బలమైనటువంటి ఏనుగు కావచ్చు, ఎంత బలమైనటువంటిదైనా కావచ్చు, అది ఏటాడితే ఏదైనా దాని ఏటకు బయలవలసిందే. అది ఏటకు బయలుదేరితే అది ఎప్పుడు కూడా అది ఒంటిగా ఆహారము తీసుకురాకుండా తన బిడ్డలకి అది ఒంటరిగా అది రాదు. అలాంటి ఒక బలమైనటువంటి సింహం గూర్చి పరిశుద్ధ గ్రంథము దేవుడే మనకు చెప్తున్నాడు. అంటే ఒకవేళ సింహం పిల్లలైనా లేమి గలవై ఆకలిగొనును అంటే అది ఒకవేళ వేటాడుతున్నప్పుడు ఆ వేటలో ఒకవేళ అది సంపాదించవలసిన ఆహారాన్ని అది సంపాదించలేకపోవచ్చు, తన పిల్లలకు ఆహారం పెట్టలేకపోవచ్చు, తన పిల్లలను పస్తులు పెట్టవచ్చు. అది రారాజే కావచ్చు, వేటాడుట్లో అది చాలా బలమైనటువంటిదే కావచ్చు, కానీ అది తన పిల్లలకు ఆహారాన్ని పెట్టలేదు, తన పిల్లల యొక్క ఆకలిని తీర్చలేదు. కానీ నన్ను నమ్ముకున్నటువంటి పిల్లల యొక్క వారికి నేను ఆహారాన్ని ఇస్తాను. నన్ను నమ్ముకున్నటువంటి పిల్లలకి నేను ఆహారం ఇస్తాను, నేను వారికి మేలు చేస్తాను. అంటే సింహము కంటే గొప్పవాడు మన దేవుడు. అందుకే దావీదు యొక్క జీవితంలో దావీదు ఏమంటున్నాడు, యుద్ధము యెహోవాదే అని చెబుతున్నాడు. ఒక యుద్ధశూరుడు తన ఎదుట ఉంటే ఆ యుద్ధశూరుని జయించడానికి వెళుతున్నటువంటి ఒక బాలుడుగా, యుద్ధ నేర్పరి కాదు, ఇప్పుడు కూడా యుద్ధానుభూతి కూడా ఆయనకేమీ లేదు. కానీ అలాంటి వాడు తనతో యుద్ధం చేయటానికి ముందుకు వెళుతున్నాడు. చాలామంది యుద్ధ నేర్పరులు ఉన్నారు, యుద్ధ అనుభూతి కలిగిన వారు ఉన్నారు, యుద్ధ శూరులు ఉన్నారు, కానీ వారు ఎవ్వరూ కూడా సాహసించి ఆయన మీదకు వెళ్ళట్లేదు. కానీ విశ్వాసతతో మాత్రమే యుద్ధం చేయటానికి వెళుతున్నాడు. ఈ విజయము నాది కాదు, ఈ యుద్ధము నాది కాదు, ఈ పోరాటము నాది కాదు, కానీ నా ద్వారా దేవుడు అక్కడ యుద్ధ కార్యక్రమాన్ని జరిగిస్తాడు. అక్కడ యుద్ధాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవుడు యుద్ధం జరిగిస్తే అక్కడ ఓ పెద్ద బాంబులు కానీ ఎన్ని అవసరంలా, ఒక చిన్న రాయితో ఏం చేశాడు, పెద్ద యుద్ధశూరుణ్ణి శరీరం అంతా కూడా యుద్ధ కవచంతోనే నిండి ఉన్నవాడిని కదా బోరలుగా పడగొట్టేశాడు. ఒకవేళ నువ్వు ఎంత బలవంతుడు అయినా కావచ్చు, బలము కలిగినటువంటి భద్రత కలిగిన వాడు అయినా కావచ్చు, దేవుడు నిన్ను ఎక్కడ పడగొట్టాలో ఏం చేయాలో దేవునికి అన్నీ తెలుసు. దేవుడు నిన్ను బోరలుగా పడగొట్టగా నువ్వు తిరిగి పైకి ఇక లేవలేవు, జాగ్రత్త. ఆయన 40 దినాలు పగలు రాత్రులు కేకలు వేశాడు. రెప్పపాటులో ఏం చేశాడు, ఆ భయములన్నిటి నుండి ఇశ్రాయేలును తొలగించేశాడు దేవుడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను,
అనేక సమస్యలు, అనేకమైన బాధలు, అనేక సంవత్సరాలుగా ఒకవేళ నిన్ను పట్టి పీడిస్తున్నాయేమో, నీ సమస్యలు ఒకవేళ నిన్ను విడిచిపెట్టినటువంటి ఒక జటిలమైనటువంటి సమస్యగా ఒకవేళ నిన్ను వెంటాడుతుందేమో, నీ కుటుంబాన్ని వెంటాడుతుందేమో, లేకపోతే నీ పిల్లలు వెంటాడుతుందేమో, లేకపోతే నీ భర్తను వెంటాడుతుందేమో, ఒకవేళ నిన్నే వెంటాడుతుందేమో. జాగ్రత్త, నువ్వు భయపడవలసినటువంటి పని లేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఒక యుద్ధశూరుడు నీ పక్షాన ఉన్నాడు. అద్భుతములను, ఆశ్చర్యమైనటువంటి కార్యములను జరిగించేవాడు ఉన్నాడు. నీవు ఆకలి కొని ఉండగా నీకు ఆహారాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. నీవు దప్పికొని ఉండగా నీ దప్పికను తీర్చేవాడు దేవుడు ఉన్నాడు. నీ మరణ పడకల మీద ఉండగా నీ మరణ చర్య నుంచి నేను బయటికి లేవనెత్తేటువంటి దేవుడు ఉన్నాడు. ఒకవేళ శత్రువు నీ చుట్టూ ఉండగా శత్రు బారి నుండి విడిపించే దేవుడు నీకున్నాడు. తెగుళ్ళు, భయంకరమైన పరిస్థితుల మీదకు వస్తుండగా తెగుళ్ళను ఆపగలిగేవాడు ఉన్నాడు. యుద్ధాలు భయంకరంగా వస్తుండగా యుద్ధాలు ఆపగలిగేటువంటి వాడు ఉన్నాడు. తుఫానులు భయంకరంగా నీ మీదకు వస్తూ ఒకవేళ నీ కుటుంబాన్ని కొడుతూ ఉండగా నిన్ను ముంచివేయటానికి ఒకవేళ అవి ప్రయత్నం చేస్తూ ఉంటుండగా దేవుడు వాటిని ఆపు చేయగలిగిన దేవుడు నీకున్నాడు. భయపడవద్దు యాకోబు, నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. మరియ, ఎందుకు భయపడతావు? అద్భుతాలు చేసే దేవుడు నీకుండగా నీకెందుకు భయం? భర్త ఏదో విడిచిపెడతాడేమోనని, అత్తమామలు ఏదో విడిచిపెడతాడేమోనని, సమాజం ఏదో నిన్ను నిందిస్తుందని నీకెందుకు భయం? నేనున్నాను. నీ భర్తతో మాట్లాడతాను, నీ అత్తమావులతో మాట్లాడతాను, సమాజంతో మాట్లాడతాను, లోకములో ఉన్న జ్ఞానులతో మాట్లాడతాను, విద్య లేని వారితో కూడా నేను గొర్రెలు కాపరితో మాట్లాడుతున్నాను. ఇది దేవుడు చేస్తున్న అద్భుతమే. ఇది అక్రమ సంబంధము కాదు, ఇది మోసము కాదు, ఇది అన్యాయం కాదు. దేవుడు గొప్ప కార్యాన్ని మన పట్ల దేవుడు జరిగిస్తున్నాడు. ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తున్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకు అధిపతి దేవుడు మన పక్షాన ఉండగా, మన గురించి ఆలోచించేవాడు ఉండగా, మన గురించి పట్టించుకునేవాడు ఉండగా, మన సమస్యల్లో, మన బాధల్లో ఆయన మనకు ముందుని నడిపించేవాడు మనకు ఉండగా మనం ఎందుకు భయపడాలి? ఎవరికి భయము అంటే, ఇలాంటి కాపరి, ఇలాంటి దేవుడు, ఇలాంటి సహాయము, ఇలాంటి సన్నిధి, ఇలాంటి వాక్యము లేని వారు వాళ్ళు భయపడాలి, వాళ్ళు దిగులు పడాలి. మనకు అవసరం లేదే. మనం ఆ దిగులు, మనకు ఆ బాధ అవసరం లేదు. మనకు అలాంటి కష్టాలు, అలాంటి ఇబ్బందులు మనకేం అవసరం లేదు. ఎందుకనంటే ఫరో సైన్యము వెనుకొస్తుంది, ఎదుర ఎర్ర సముద్రం ఉంది. భయపడుతున్నారు. దేవుడు నిన్ను యుద్ధంలో పంపించేటప్పుడు, లేకపోతే ఒక కార్యం చేయటానికి దేవుడు నిన్ను పంపించేటప్పుడు, దేవుడు ఎప్పుడు నిన్ను ఒట్టివానిగా, నిరుపమానంగా, అక్కడ నిన్ను అవమానకరంగా దేవుడు పంపించడం. ఎప్పుడు దేవుడు పంపించడం. దేవుడు ఆయనకు ఒక కర్ర ఇచ్చి పంపించాడు. కానీ ఆ కర్రను, ఆ శక్తిని ఆయనకి సమస్య వచ్చినప్పుడు, ఆయనకి బాధ వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించట్లా. అప్పుడు తనుతో అంటున్నాడు, నువ్వు తల పైకెత్తు, ముందు సమస్య వచ్చిందని తల దించుకుని ఎందుకు బాధపడతావు? నువ్వు తల పైకెత్తు. ఎందుకంటే దేవుడు తన పిల్లలను తల ఎత్తుకునేవాడిగా చేస్తాడు తప్ప తల దించుకునేవాడికి దేవుడు ఎప్పుడు చేయడు. తల ఎత్తుకుని దేవుడు చెబుతున్నాడు, నీకు ఇచ్చినటువంటి ఆ కర్రను ఆ సముద్రం వైపు చూపించు. వెంటనే మోషే ఆలస్యం చేయకుండా ఆ కర్రని, ఎందుకంటే శత్రువు దగ్గరికి వచ్చేస్తున్నాడు. శత్రువు దయాదాక్షిణ్యం కలిగిన వాడు కాదు. శత్రువు ఎలాంటి వాడంటే ప్రాణం ఉండగానే మృంగివేయటానికి అతడు చాలా ఒక కసాయి వాడుగా తరుముతూ వస్తూ ఉంటున్నాడు. అలాంటి ఒక భయంకరమైనటువంటి స్థితిలో చిక్కబడ్డాడు. ఆ సమయంలో ఇప్పుడు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. వెంటనే నీ పని చేయమని దేవుడు సెలవిచ్చాడు. వెంటనే ఏం చేశాడు తెలుసండి? ఆ కర్రను ఆ సముద్రం వైపు చూపించగా ఏమైపోయిందంట? 6 నెలలుగా అయిపోయిందంట. ఆ సముద్రపు నీరంట అటుపక్క ఇటుపక్క గోడల్లాగా నిలిచిపోయింది. ఎంత అద్భుతమో తెలుసా? దేవుడు నీకు ఒక శక్తిని ఇస్తున్నాడు. ఒక శక్తి కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధి ఇచ్చాడు. ఒక శక్తి కలిగిన దేవుని వాక్యం ఇచ్చాడు. ఒక శక్తి కలిగినటువంటి ప్రార్థన జీవితాన్ని ఇచ్చాడు. ఒక శక్తి కలిగినటువంటి దేవుని ఆత్మనిచ్చాడు. దైవ కుమారుని దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఉపయోగించండి. ఉపయోగించుకోకుండా చాలామందికి డబ్బులు ఉంటాయి, ఉపయోగించుకోరు, పిచ్చినారితనంగా ఉంటారు.
తినరు, కట్టుకోరు, ఏమి చేయరు, ఉసూరు అంటూ ఉంటారు. ఒకవేళ యేసుప్రభు వస్తానని అన్నాడు కదా, ఇప్పుడు రావటానికి లోకంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా మూడవ రాకడ రెండవ రాకడ వస్తుంది అన్నట్లుగానే కనిపిస్తుంది. ఎందుకని అంటే ఇశ్రాయేల్ దేశమంతా ఒకటిగా ఉంది, మిగతా దేశాలన్నీ ముస్లిం కంట్రీస్ అన్నీ దరిదాపు 52 దేశాలు ఒకటైపోయినాయి. 52 దేశాలు ఒకటైనాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఎప్పుడు ఓకుమ్మడిగా ఇశ్రాయేల్ మీద యుద్ధం చేయాలి, అసలు ఇశ్రాయేల్ని నామరూపం లేకుండా తుడిచేయాలి. వాళ్ళు తుడిచేయటానికి ఆల్రెడీ వాళ్ళందరూ కూడా ఏకమైపోతున్నారు. ఒకవేళ ఈ పరిణామమే జరిగితే, మూడో ప్రపంచ యుద్ధం వస్తే, ఒకవేళ అక్కడ యెరూషలేములో వాళ్ళు దేవాలయం కూడా కట్టడానికి వాళ్ళన్నీ ప్రిపేర్ చేసుకున్నారు, ఆ ఎర్రపైని కూడా తీసుకొచ్చి పెట్టేసుకున్నారు. దేవుని వాక్యము కానీ అక్కడ జరిగితే, నెరవేరిస్తే ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. ఒకవేళ ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంటే నీ సంపాదన పిచ్చినారితనంతో సంపాదన ఏమవుద్ది? ఒకప్పుడు ఎప్పుడు స్కైలో పడుతుందంటే ఇంకేముంది, అందరూ చచ్చిపోతారంటే ఎవరికాళ్ళు కోళ్ళు అలా కలిగినవన్నీ తినేసి ఇక మా మీద పడినా మాకేం పర్వాలా అన్నట్టుగా అప్పుడు అనుకున్నాము. అప్పుడు చచ్చిపోలేదు. ఇప్పుడు కూడా అయ్యగారులు ఎట్టా చెబుతూ ఉంటారు, చచ్చిపోవు అనుకోవద్దండి. స్కైలో కాదు మన దేవుడు, నిజమైన దేవుడు. వస్తానన్నవాడు రాకుండా మానవాడు కదా. ఆయన మాట ఇచ్చిన వాడు ఏం చేస్తాడు? దాన్ని నెరవేరుస్తాడు. ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే బైబిల్ యొక్క వాక్యానికి అనుకూలతగా అన్నీ కూడా మేఘకృతం అవుతున్నాయి, అన్నీ కూడా అనుకూలంగా వచ్చేస్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా హృదయం నిండా దేవుని నింపుకోండి. దైవభక్తితో మన విశ్వాసంతో మనం ముందుకు సాగిపోయినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయమును దయచేస్తారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకంటున్నాడు, సింహం పిల్లలైన లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంతే, దేవుని కలిగి ఉంటే నీకు ఏ మేలు కొదువై ఉండదు. మరి ఆ తల్లి విధవరాలు చిన్న బిడ్డ ఆకలితో ఉండగా హృదయం నిండా నింపుకుంది, నా దేవుడు నా అనుదిన ఆహారమును నాకు ఇస్తాడు. నాది నాకు ఇవ్వాలి కదా, నా ఆహారము నాకు ఇవ్వాలి. నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని యొక్క మాట ప్రకారముగా నేను విశ్వాసముతో నమ్మికతో నేను వెళుతున్నాను, నా దేవుడే నాకు సహాయమును దయచేయాలి. అదే నమ్మికతో అదే విశ్వాసముతో వారు వెళుతున్నప్పుడు ఆ తల్లికి దేవుడు ఏం చేశాడు? సహాయాన్ని అందించాడా? ఆ తల్లికి దేవుడు సహాయం అందించాడా? ఒక్క రొట్టె చాలయ్యా అని అనుకుంటే దేవుడు ఏం చేశాడు? ఆ కొట్లున్న రొట్టెలన్నీ ఆమెకి ఇచ్చేసి, ఒక్క రొట్టె చాలయ్యా. సొలొమోను ఏమని అడిగాడు? అయ్యా నాకు చిన్న జ్ఞానం, ఈ ప్రజలందరినీ పరిపాలన చేయటానికి. ఎందుకనంటే ఈ ప్రజలందరినీ పరిపాలన చేసిన వాడు సామాన్యుడు కాదు, సౌలు సామాన్యుడు వాడు కాదు, దావీదు సామాన్యుడు వాడు కాదు, వాళ్ళ పరిపాలన చేసిన సమూయేలు సామాన్యవాడు కాదు, మోషే సామాన్యమైనవాడు కాదు, అబ్రహాము సామాన్యవాడు కాదు, లేకపోతే అనేక మంది నడిపించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన వాడు ఎవ్వరు సామాన్యమైన వాడు కాదు కదా. ఇంత గొప్ప మహా సైన్యాన్ని నడిపించినటువంటి ఆ గొప్ప వీరుల్లో ఈ చిన్న పిల్లవాడు ఏ పాటి వాడయ్యా? అందుకు నీ జ్ఞానము నాకు కొంచెం ఇవ్వనైనా అని అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? నా బిడ్డ నా పని చేస్తానన్నాడు, నా బిడ్డల కొరకు బ్రతుకుతానన్నాడు. కాబట్టి నా బిడ్డకు నేను జ్ఞానముతో పాటు సర్వ సంపదలు, వెండి బంగారములన్నీ దేవుడు ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు అడిగేదానికంటే, నువ్వు ఊహించేదానికంటే ఆ అద్భుతమైనటువంటి కృప దేవునికి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో చింతపడవద్దు. నాకు ఎప్పుడు దేవుడు నా సమస్య తీరుస్తాడు, నా బాధలు ఎప్పుడు తీరుస్తాడు, నువ్వు చింతపడవద్దు. ఒక చిన్న మాట చెబుతాను. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర ఉన్నాడు.
తన అందరికంటే అనారోగ్యంతో నడవలేని పరిస్థితిలో ఆయన అక్కడ పడి ఉంటున్నాడు. కోనేటిలోకి వచ్చి మొదట ఎవరు దిగుతారో వారు బాగుపడతారని వాక్యం చెబుతుంది. కానీ ఆయన మొదట వెళ్ళి దానిలో దిగి బాగుపడేటువంటి పరిస్థితి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆయన వల్ల కావట్లేదు. అందరూ వచ్చేసి తనకంటే ముందు దిగుతున్నారు, బాగుపడిపోతున్నారు. ఈయన సంవత్సరాలు ఏమైపోవాల్సి వస్తుందంటే స్వస్థత లేనివాడుగా అలాగే పడి ఉండాల్సి వస్తుంటుంది. అయితే తనకున్న విశ్వాసం ఏమిటంటే నా దేవుడు నన్ను ఎప్పటికైనా బాగు చేస్తాడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసము హృదయం నిండా ఉంది. కాబట్టి ఆయన అన్ని సంవత్సరాలు ఓపికతో అక్కడ కూర్చోగలిగాడు. అన్ని సంవత్సరాలు ఓపికతోనే అక్కడ కూర్చోగలిగాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనము కూడా ఎన్ని సంవత్సరాలైన దేవుడు కార్యాన్ని చేస్తాడని నువ్వు కూర్చుంటే నువ్వు కోనేటిలోకి వెళ్ళవసల్లా. ఏ కోనేటినట్టయితే దేవుడు స్వస్థపరచడానికి దేవుడు ఆ కృప ఇస్తున్నాడో, ఆ కృప ఇచ్చే దేవుడే నీ దగ్గరకు వచ్చి దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఆ స్వస్థతే నీ దగ్గరకు వస్తుంది. ఆ స్వస్థత ఇచ్చేటువంటి దేవుడే, ఆ కేంద్ర బిందువే నీ దగ్గరకు వస్తుంది. విశ్వాసం ఉంటే దేవుని కృప నీ దగ్గరికి వస్తుంది. అందుకంటాడు, కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి. దేవుని బిడ్డగా నువ్వు బ్రతికితే ప్రతి స్వస్థత, ప్రతి దీవెన, ప్రతి మేలులు, ప్రతి కృప నీ వెంటే ఉంటుంది. అది నీ కుటుంబము దేవుని కృపతో గొప్పగా దేవుడు కొదువు లేకుండా దేవుడు నింపబోతున్నాడు. అందుకే మనం ముందు కృపల కంటే కూడా ఆ కృపనిచ్చేటువంటి దేవుని మాట మీద నమ్మిక ఉంచుదాం. కొదువులు ఎనతగినవి కాదు, బాధలు ఎనతగినవి కాదు, కష్టాలు ఎనతగినవి కాదు. మానవుడిగా మనం పుట్టినందుకు, మానవుడిగా ఈ భూమి మీద ఉన్నందుకు కొదువులు ఉంటాయి, కొరతలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, పోట్లాట్లు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ అని చెప్పి మనం ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళలేం అని చెప్పేసి మనల్ని మనం చంపుకోవటానికి కూడా మనం ఏమి ఇష్టపడం. మన బ్రతకాలి. ఇక్కడ సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వీటన్నిటి నుంచి మనం తప్పించుకుని బ్రతకవలసిన అవసరం మన మీదే ఉంచబడింది. కనుక మన జీవితాలలో మనం దేవునిని ఎక్కువగా ప్రేమించుదాం, దైవ వాక్యాన్ని ఎక్కువ ప్రేమించుదాం, ప్రార్థన జీవితాన్ని ఎక్కువ ప్రేమించుదాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడటువంటి నమ్మికతో ధైర్యంగా మనం ముందుకి సాగిపోదాం. అప్పుడే నీ సమస్యలు నిన్ను కృంగదీయలేవు, అప్పుడే నీ బాధలు నిన్ను కృంగదీయలేవు, అప్పుడే నీ సమస్యలు, నీ ఒంటరితనము నీకు ఎక్కడ కూడా నీకు విడుదలను, ఇబ్బందిని నీకు ఎక్కడ కలుగు చేయదు. ఎందుకంటే దారిలో ఒంటరైన వాడు 10 వందలుగా నేను చేస్తానని దేవుడు అన్నాడు. నేను నిన్ను దీవిస్తానని దేవుడు చెబుతున్నాడు. నేను ఒంటరి వాడిని, నాకు ఎవరు లేదని నువ్వు చింతపడుతున్నావు కదా, నేను నిన్నే 100 మందిగా నేను నిన్ను మారుస్తానన్నాడు. లెక్కింప సఖ్యము కానటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబ వ్యవస్థ నేను నీకు ఇస్తానంటున్నాడు. దిగులు పడవాక దేవుడిచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలి? ఆయన యందు విశ్వాసత కలిగి మన ప్రయాణము మనం చేయగలిగినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల దేవుడు జరిగిస్తాడు. వాక్యము నుంచి నేను ఒక మాట చూపిస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎన్నో అధ్యాయం? 5వ అధ్యాయంలోనేనా? ఎన్నో వచ్చిన అది 5, 7 జ్ఞాపకం చేసుకోండి. మీ చింత యావత్తు ఆయన మన గురించి ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో నా పిల్లలు నలిగిపోతున్నారు. చింత లేని వాడు వైపు ఎందుకండి? మనల్ని పట్టించుకునే వాడు వైపు ఎందుకండి? మనం బాగుంటే ఓర్చుకోలేని వాడి వైపు మనం ఎందుకు చూడాలి? వాడు అలా అంటున్నాడు, ఇలా అంటున్నాడని వాడు ఎప్పుడు అలాగే అంటారు. వాళ్ళు మనల్ని చూసి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, వాళ్ళు మనల్ని చూసి ఎప్పుడు బాధపడుతూ ఉంటారు, వారు అసూయపరులుగా ఉంటారు. వాళ్ళని చూసి నువ్వు బాధపడవద్దు. నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు, నీ కన్నీరు తుడిచే దేవుడు ఉన్నాడు. నువ్వు బాధపడుతుంటే నీ పక్షముగా నిలబడే బాధపడే దేవుడు ఉన్నాడు. నిన్ను ఎప్పుడు విడిపించాలా, నిన్ను ఎప్పుడు రక్షించాలా, ఎప్పుడు నీ జీవితంలో ఉన్న నీ కన్నీటిని తొడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన వైపు చూద్దాం. మనుషుల వైపు చూడొద్దు. మనుషులు ఎవరు నీకు సహాయమును, ఆయన ఎవరు మీకు చేయరు. మన చింతలన్నీ తీర్చే దేవుడు ఉన్నాడు. కనుక నీ చింత ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ కలవరం ఏదైనా, నీ కష్టం ఏదైనప్పటికీ కూడా అది ఏం చేయాలంటే తీర్చే దేవుని దగ్గరికి తీసుకురండి.
ఆయన దగ్గర తీసుకురండి. లోక పాపాలు మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల, అందరి భారాలు అందరి కష్టాలు ఆయన మోసే దేవుడిగా, శక్తి కలిగిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు. బలహీనుడిగా రాలేదు. అందరి గాయాలు, అందరి దెబ్బలు, నీవు నేను పొందవలసిన ప్రతి దెబ్బ, ప్రతి బాధ, ప్రతి కష్టము, ప్రతి అవమానము ఆయన ఒక్కడే మోయటానికి అందరి పక్షముగా ఆయన నిలబడ్డాడు. అంత మంచి దేవుణ్ణి, అంత భరించే దేవుణ్ణి, అంత ప్రేమించే దేవుణ్ణి, అంత ఆదరించే దేవుణ్ణి మనం పెట్టుకుని మనమెందుకు బాధలు కష్టాలు చూసి మనమెందుకు దిగులు పడాలి, మనమెందుకు భయపడాలి? మనం భయపడవద్దు, మనం దిగులు పడవద్దు. నీ చింత ఏదైనా ప్రభువుకు అప్పగించండి. బైబిల్ గ్రంథము చెప్తుంది, ఎంతోమంది బిడ్డలు కోల్పోయినప్పుడు వారు ఏం చేశారో తెలుసండి, తలుపులు వేసి దేవుని దగ్గరకు వచ్చి ఆ బిడ్డలు బ్రతికించుకున్నారు. కృంగిపోవద్దు నీవు. ఎంతోమంది అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చారు. గుడ్డి వాడు వచ్చారు, పక్షవాతం కలిగిన వారు వచ్చారు, దయాలు పట్టిన వాళ్ళు వచ్చారు, చనిపోయిన వారు వచ్చారు, అనేక మంది ఇబ్బందులతో ఉన్నవాళ్ళు వచ్చారు. అయ్యా ఇదిగో నా కుమార్తె చనిపోయిందయ్యా, ఇదిగో నా కుమారుడు చనిపోయాడయ్యా, ఇదిగో నా కుటుంబం ఈ విధంగా ఉంది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరూ నువ్వు చింతపడకూడదు, నువ్వు దిగులు పడకూడదు, నువ్వు భయపడకూడదు. నాకు అది లేదు ఇది లేదని నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు బాధపడటానికి వీల్లేదు. ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో నువ్వు సంపాదించేటువంటి డబ్బులు బ్యాంకులో దాచుకున్నవి అయిపోవచ్చేమో, లేకపోతే నువ్వు సంపాదించిన ఆస్తి ఒకవేళ నీకున్న కష్టాలను బట్టి వాటిని ఒకవేళ అమ్ముకుని ఒకవేళ ఖర్చు అయిపోవచ్చేమో. కానీ దేవుడు ఖర్చు అయ్యేవాడు కాదు. క్రీస్తు యేసు యొక్క ఐశ్వర్యముల నుండి ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. మనకది పిలిపిలు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో రాయబడిన మాట. అది దేవుని యొక్క ఐశ్వర్యం ఉంది. అందుకే దేవుని ఐశ్వర్యం ముందు ఈ మానవాడు సంపాదించే ఐశ్వర్యము, బంగారము ఏది ఎనతగినది కానే కాదు. అందుకే జక్కయ్య ఎంతో సంపాదించాడు, కానీ యేసుక్రీస్తు అనే ఐశ్వర్యం తన ఇంట్లోకి రాగానే ఏం చేశాడు? ఈ లోకంలో ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడు. నిజమైన ఐశ్వర్యం నా ప్రభు చాలు నాకు. ఈరోజు నీ జీవితంలో ఆకలితో తప్పికలుతున్న నిజమైన ఐశ్వర్యము, నిజమైన సమృద్ధి, నిజమైన రక్షణ, నిజమైన ఆనందము, నిజమైన సంతోషము నా ప్రభు నాకు ఉన్నాడు చాలు, నేను బ్రతికిపోతాను. ఎప్పుడైతే నీవు ఆ విధానాన్ని, ఆ విశ్వాసతను ఎప్పుడైతే నువ్వు ప్రభువులో కొనసాగిస్తావో ఖచ్చితంగా ప్రభు నిన్ను కృంగిపోకుండా దేవునికి సహాయమును చేస్తా. అదే మనకు బలం, అదే మనకు 1000 ఏనుగుల బలం, అదే మనకు కొండంత బలం, అదే మనకు కొండంత విశ్వాసం. అంతేనా? చిన్న విశ్వాసం ఉన్న ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందన్నారా? కొంచెం విశ్వాసం ప్రభు యందు ఉంచండి, ప్రార్థన యందు ఉంచండి, దైవ సన్నిధిని ఉంచండి, సేవకులు యందు ఉంచండి. ప్రభు మంచి కార్యాలు చేస్తాడని నమ్మండి. నమ్ముట నీ వంతు అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. కనుక ఆ తల్లి ఏ విధముగా నమ్మి వెళ్ళిందో దానిలో కూడా ఒక చిన్న పేపర్ ఇచ్చి ఆ కాటాలో వేసి దాని బురువే నేను నీకు ఇస్తానంటే కూడా భయపడలేదు. ఎందుకనంటే నా దేవుడు అనుదిన ఆహారాన్ని నేడు మాకు దయచేస్తాడు, నాకు ఏం కావాలో నా దేవుడు నాకు ఇస్తాడు. ఆ నమ్మికతోనే ఉంది. ఆ పేపర్ మీదో లేకపోతే ఆ పేపర్లో చూసేటువంటి దాని మీద లేదు, నా దేవుడు ఇస్తాడు. దేవుడు ఏం చేశాడు? ఆయన అనుకున్నాడు చిన్న మొక్క వేస్తే సరిపోతుంది అనుకున్నాడు. తన కొట్లు అన్నీ వేసినప్పటికీ కూడా సరిపోలేదంత దేవుడు సహాయమును దయచేశాడు. ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది అనండి, ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన తల అన్ని పట్టుకుని నా కాట ఎందుకు ఇలా నా మాట వినలేదు, ఏంటి అసలు సంగతి ఆయన చూశాడంట. కాట అంటే ఇరిగిపోయి కూర్చుందట. దేవుడు దానినంట పైకి లేకుండా దేవుడు ఎరగొట్టేశాడు.
అంటాడు, ఇనప సంఖ్యలను ఇత్తడి గడియలని దేవుడు ఎరగొట్టేస్తాడండి. దేవుని పిల్లల పక్షముగా దేవుడు గొప్ప కార్యములను పూనుకుని ఉన్నాడు. గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు పూనుకుని ఉన్నాడు. ఆయన నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడంతే. అంటాడు కదా, ఆయన నా పక్షముగా గొప్ప కార్యములు చేసిన గనుక నేను ఆనందభరితుడనైతిని. ఈరోజు నా నోట ఆనందము, సంతోషం ఉంది. దేవుడు నా పక్షాన గొప్ప కార్యం చేస్తున్నాడు. నమ్మండి, దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్మండి. ప్రతి ఒక్కరు ప్రభు మీద ఆధారపడండి. ఒక నామకార్థమైనటువంటి జీవితాలతో మనం ఉండొద్దు. మనం నమ్మిన దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన మాట ఇచ్చి దానిని నెరవేర్చేవాడు. కాబట్టి ఏ మాట అయితే నీకు ఇచ్చాడో, ఏ స్వస్థతనైతే ఇస్తానన్నాడు, ఏ ఆహారమైతే ఇస్తానన్నాడు, ఏ ధనమైతే నీకు ఇస్తానన్నాడు, నేను పైవానుగా చేస్తానన్నాడు, నీకు ఏది కావాల్సి వస్తే గృహములు ఇవన్నీ ఇస్తానన్నాడు. అడగండి, ప్రభు నీకు ఇచ్చేదాకా అడగండి. ఊహించలేని దేవుని కృప మనకు దేవుడిస్తాడు. కొద్ది కాలమే మన కన్నీరు, కొద్ది కాలమే మన బాధలు, కొద్ది కాలమే మన కష్టాలు. మనకు ఒక పాలు ఇచ్చేటువంటి ఒక పశువు దేవుడు మనకి ఇచ్చినప్పుడు, పాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ పాలు తీయకోకుండా ఒకవేళ మనం ఇంట్లో కూర్చుంటే మనకు పాలు రావు. దేవుడు ఉన్నాడు కదా, దేవుడు బాగు చేస్తాడు కదా అని ఒకవేళ ఆ దేవుణ్ణి అలాగే పెట్టుకుని మనం ప్రార్థన చేయకుండా అడగకుండా ఉంటే దేవుని సహాయం మనకు రాదు. అడగాలి. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు మన సహాయమును చేస్తాడు. అడిగే విశ్వాసము, అడిగే నమ్మిక, ప్రభు కార్యాలు చేస్తున్నటువంటి ఆ హృదయమైనటువంటి నమ్మిక మన జీవితాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, దేవుడు కరువు కాలంలో కూడా దేవుడు మనలను పోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్లవంచండి. మా ప్రభువా, ఈరోజు చెప్పిన మాటలు నా పిల్లలందరికీనైనా బహు దీవెనకరముగా, బహు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయములను దయచేయమని. ఎవరెవరు ఏ బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో, కష్టాలతో ప్రభు నీ దగ్గరికి వచ్చారో, ఆ కష్టాలు, వారి బాధలు, వారి ఇబ్బందులన్నీ యేసు నామములో తొలగిపోయినట్లు సహాయం దయచేయండి. వారి సమస్యలన్నిటికీ పరిష్కారం దయచేయండి. వారి నిందలన్నిటికీ పరిష్కారం దయచేయండి. వారి జీవితాల్లో దేవుని కృపనైనా వారు ఎంతో గొప్పగా, బలముగా, నిండుగా పొందుకున్నట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.